అయితే ఒకసారి అడిగావు, నువ్వు సహాయం చేయమని అడిగావు, వెంటనే దేవుడు సహాయం చేయనప్పుడు నీకేముండాలి నీ మనస్సులో? నేను అడిగాను, నాకు ఇవ్వలేదు కాబట్టి ఇంకేంట్లే అడిగేది అని ధీమాకి పోకుండా, గర్వానికి పోకుండా, మూతి ముడుచుకోకుండా, కోపోద్రిక్తుడు అవ్వకుండా, మాటికి సిగ్గుమాలి అడుగుతూ ఉంటే, అంటే ఒకే విషయాన్ని పదే ఒకరిని అడిగినప్పుడు దాని అర్థం ఏమిటి? సిగ్గుమాలి అడుగుతున్నారనే కదా దాని అర్థం. ఈరోజు 2026వ సంవత్సరంలో ప్రవేశించిన ప్రతి బిడ్డ గుర్తుపెట్టుకోవాలి, నీకేదైతే లేదో, నీకేదైతే లేక నువ్వు బాధపడుతూ ఉన్నావో, నీకివ్వగలిగే దేవుణ్ణి అడగాలి. దేవుడు కూడా ఇక్కడ స్నేహితుడిగా పోల్చి మాట్లాడుతున్నారు. యేసు ప్రభు వారు యోహాను సువార్తలో ఒక మాట అంటారు, నేను మిమ్మలను దాసులని పిలువక స్నేహితులని పిలుస్తున్నాను అన్నాడు. ఎంత గొప్ప మాట! తన శిష్యులతో అంటున్న మాట. నేను దేవుడనైనప్పటికీ కూడా, మీరు మానవులైనప్పటికీ కూడా, నేను మిమ్మల్ని దాసులని పిలవడం లేదు. మిమ్మల్ని నేను ఏమని పిలుస్తున్నాను అన్నాడు? స్నేహితులని పిలుస్తున్నాను. అంటే స్నేహితులు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. ఇప్పుడు మనం దేవునికి ఏమి ఇవ్వగలం? దేవుడు అంటే మనకు అడిగితే ఇస్తాడనుకోండి. మనమేమి ఇవ్వగలం దేవునికి అంటే, దేవునికి మన హృదయాన్ని ఇవ్వాలి. దేవుడు నిన్నేం అడగడంలా, నీ ఆస్తులు అడగటంలా, నీ అంతస్తులు అడగటంలా, నీ ఘనత నాకు ఇవ్వు బాబు అని నిన్ను అడగటంలా, నీ విలువ నాకు ఇవ్వు పాప అని నిన్ను అడగటంలా. ఆయన నిన్ను అడిగేది ఏమిటో తెలుసా? నీ హృదయాన్ని అడుగుతున్నాడు. నీ హృదయం ఆయనకిచ్చి, ఆయనను నువ్వు ఏది అడిగినా, ఒకసారి అడిగినప్పుడు అది నువ్వు పొందలేదు, 2025 అంతా పొందలేదు, ఇప్పుడు 2026లోనికి వచ్చావు. 2026లో ఏం చేయాలి? అడిగాను కాబట్టి నాకు ఇవ్వలేదని ఆగుతావా? ఆగకూడదు. ఏం చేయాలని అంటే, 2026లో నువ్వు మాటికి ప్రభువుని అడిగే బిడ్డగా ఉండాలి. ఉద్యోగం లేదా? ఉద్యోగం ఇవ్వు ప్రభువా, నువ్వు ఇవ్వు ప్రభువా, నా కడుపు నింపు ప్రభువా. పిల్లలు లేరా? బిడ్డలు నివ్వు ప్రభువా, బిడ్డలు నివ్వు ప్రభువా, బిడ్డలు నివ్వు ప్రభువా, బిడ్డలు నివ్వు ప్రభువా. మాటికి అడుగు. నీ దేవుణ్ణి అడగటానికి నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం కూడా నీకు లేదు. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకు చాక్లెట్ కావాలి. అమ్మని నాన్నని నాకు చాక్లెట్ కొను, నాకు చాక్లెట్ కొను, నాకు చాక్లెట్ కొను అని ఒక 3-4 సార్లు అడిగారు. అమ్మ నాన్న కొనివ్వలేదు. కొనివ్వలేదు, ఇంకేం అడుగుతాను, సిగ్గేస్తుంది అనుకుంటారా పిల్లలు? అనుకోరు. ఎందుకని? వాళ్ళు బయట వాళ్ళని అడగరు, అమ్మ నాన్న అడుగుతారు. నీ తల్లి కన్నా, నీ తండ్రి కన్నా విలువైన దేవుణ్ణి నువ్వు అడగాలి. నాకు బిడ్డలనివ్వు, నాకు ఉద్యోగమునివ్వు, నాకు ఇల్లునివ్వు, నాకు శాంతినివ్వు, నాకు సమాధానమివ్వు, నాకు నెమ్మదినివ్వు, నాకు భూమినివ్వు, నాకు పశువులనివ్వు. అయ్యా నాకు కావలసినవి ఇవ్వు. మీరు ఇవ్వకపోతే ఎవరిస్తారు ప్రభు నాకు? మీరు శ్రీమంతుడు, మీరు ధనవంతులు, మా తండ్రి నీవు, నన్నుగా ఇష్టపడ్డావు, మీరు సహాయం చేయండి అని పోరాటం చేసి సంపాదించాలి, అడగాలి. పేరు దేవదాస్ గారు, వీరిరువురు కూడా దంపతులు. ఈయనకి 2 సార్లు క్యాన్సర్ ఆపరేషన్ జరిగిందట. కాలు చేయి కూడా పడిపోయింది, పక్షవాయువు వచ్చి. ఇంకా పైల్స్ ప్రాబ్లం కూడా ఉందట. అన్ని సమస్యలతో ఈయన బాధపడుతూ ఉంటే వైద్యం అందించినటువంటి వైద్యులు ఇక చేయి దాటిపోయిందయ్యా, పరిస్థితికి మందులకు కూడా నీ బాడీ సహకరించట్లేదు, ఒకదాని తర్వాత ఒకటి ఇన్ని సమస్యలు మరి వచ్చి పడ్డాయి కాబట్టి నువ్వు ఇక మరలా తిరిగి కోలుకోవడం అనేది కష్టం అని చెప్పేసి తేల్చి చెప్పారు. అయితే ఈ యొక్క రాజమండ్రిలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేకాంజూర పండుగలో పాల్గొన్నారు. దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత ప్రార్థన చేయించుకోగా ఈ రోజున నా ఆరోగ్యం కుదిరిపడింది, నేను లేచి తిరుగుతున్నానని చెప్పేసి సహోదరుడు దేవదాస్ గారు సాక్ష్యం ఇస్తున్నారు. దేవుడు ఇచ్చిన స్వస్థతను బట్టి ఈ రోజున ఒక టీవీ కార్యక్రమానికి కూడా స్పాన్సర్ చేసుకుని సాక్షిగా నిలిచారు వీరు. గట్టిగా చప్పట్లతో ప్రభుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. రాజమండ్రిలో మార్చి నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో మార్చి నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. భీమవరంలో మార్చి నెల 24వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నూజివీడులో
మార్చి నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. నరసరావుపేటలో మార్చి నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. ఏలూరు మరియు పరిసర ప్రాంత వాసులందరికీ ముఖ్య గమనిక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ మార్చి నెల నుండి గురువారం ఉదయం 8 గంటల నుండి జరగనయ్యున్నది. వివరములకు ఏలూరులో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. మార్పును గమనించగలరు. బాపట్లలో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. మావి గారు ఎప్పుడో కిడ్నీ ఇన్ఫెక్షన్ అయిందని 2.0 ఉండేదండి. 4వ తారీఖున 4.0కి వచ్చేసి డయాలసిస్లోకి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోతేనే ఒళ్ళంతా నీరు పట్టేసేసి అసలు పరాకు మాటలు మాట్లాడేసి అసలు స్పృహలో లేరండి. లేకపోతేని డాడీకి ఫోన్ చేసామండి. చేస్తే అమ్మ ఏమవుదు, ప్రేరాయిలు రాయి, నోట్లో ద్రాక్షరసం వేయి అన్నారండి. డాడీకి ఫోన్ చేస్తే ప్రేరాయిలు రాయమ్మా అని ప్రార్థన చేశారండి. ఫోన్లో చేశాక మేము హాస్పిటల్ తీసుకెళ్తేనే హాస్పిటల్ తీసుకెళ్ళి లోపలనే అండి మా మావి గారు మాట్లాడారు. మాటలేమి పరాకు మాటలు ఏమి మాట్లాడకుండా స్పృహలోకి వచ్చారండి. వచ్చి ఐసీలో పెట్టామండి. పెడితేని ఎక్స్రే తీసి అవన్నీ కిడ్నీ నీరుడు పరీక్ష అన్నీ చేసి అమ్మ ఇతనికి ఒళ్ళంతా పొంగిపోయింది, 20% చెప్పగలము, ఇతను బతుకుతాడో లేదో కూడా చెప్పలేమన్నారండి. డాడీ ఇలాగంటున్నారు మళ్ళీ అని డాడీకి ఫోన్ చేసి ఐసీలోకి షిఫ్ట్ చేశాక అమ్మ అటువంటిది ఏమీ లేదు, మీ మామయ్య అందంగా ఉండి ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్తారన్నారండి. అలాగే ప్రేరాయిలు రాసేదాన్నండి, రోజు ప్రార్థన చేసేదాన్ని. డాడీ లైవ్లో కూడా పాల్గొనేదాన్నండి. ఐసీలో 5 రోజులు పెట్టారండి. 5 రోజులు పెడితేని మళ్ళీ బాగానే ఉన్నారని సెలైన్లు అవి పెట్టారు. మామూలు లిక్విడ్లు తాగుతున్నారని ఇంటికి క్షేమంగా చేరుకొని వచ్చామండి. దేవుడి ఇంటికి క్షేమంగా తీసుకొచ్చినందుకు దేవుడికి వేలాది వందనాలండి. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఖమ్మంలో ఏప్రిల్ 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. రేపల్లెలో ఏప్రిల్ 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో ఏప్రిల్ 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండ్కు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. విజయవాడలో ఏప్రిల్ 6వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో ఏప్రిల్ 7వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. నంద్యాలలో ఏప్రిల్ 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఏప్రిల్ 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. అడ్డాడలో ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఏప్రిల్ 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. గుంతకల్లులో ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్,
గుంతకల్లు. ఆదోనిలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. గుంటూరులో ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LAM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. పాలకొల్లులో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు.